శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో 2 శుభగ్రహాలు లాభస్థానంలో సంచరించడం అన్నది ఒక గొప్ప ప్రారంభాన్ని ఈ రాశి వారికి ఈ వారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఒక పంచమాధిపతి లాభస్థితి, అంటే జాతకుడికి ఏదైతే టాలెంట్ ఉంటుందో, ఎందులోనైతే నైపుణ్యం ఉంటుందో దాని ద్వారా అతనికి ఆదాయం రావచ్చు, ఒక మంచి గుర్తింపు రావచ్చు, లేదంటే అతనికి ఒక మంచి అవార్డు లాంటిది రావచ్చు. దాన్ని అతను శ్రమకు తగిన ఫలితం ఈ వారం వస్తుంది. అతను ఏదైతే ఆలోచిస్తున్నాడో, ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నాడో అవన్నీ కూడా ఈ వారం జరిగే సూచనలు ఉన్నాయి. అయితే చాలా వరకు ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్ ఇటువంటి వాటిలో కూడా కొంతవరకు విజయావకాశాలు ఉన్నప్పుడు కూడా అదంత అనుకూలమైతే కాదు, కానీ కొంతవరకు ఇటువంటి ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమం అన్నది చాలా వరకు స్పెక్యులేషను, జోదం వాటికి చెప్తూ ఉంటుంది, జాతకుడి యొక్క టాలెంట్ చెప్తూ ఉంటుంది, జాతకుడి యొక్క సంతానం, అతని హాబీసు ఇవన్నీ చెప్తాయి. బట్ ఇవన్నీ లాభస్థానంలో రావడం వల్ల ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం, ఈ రెండు కూడా జాతకుడు కృషికి తగిన ఫలితం, అతని కష్టానికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా ఉన్నత స్థాయి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉన్నత విద్యా ప్రవేశం కానీ, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని, వాళ్ళ విద్యని ఇంకా ఒక మంచి గురువు ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఇది మిథున రాశిలో ఎక్కువగా ఈ టీవీ, మీడియా, సెలబ్రిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి కస్టమర్స్ ఏర్పడడం కానీ, దాని ద్వారా గుర్తింపు, ఆదాయం లభించే అవకాశం ఉన్నది. అలాగే ఏంటంటే మరి ఫ్రెండ్స్ ద్వారా, ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ కానీ, మంచి అధికారంలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి స్త్రీలు మీకు ఈ వారం సహకరించే అవకాశం ఉన్నది. అంటే శుక్రుడు స్త్రీలకు కారకత్వం వహిస్తుంటాడు, అలాగే భార్యకి కారకత్వం వహిస్తూ ఉంటాడు, అలాగే పెద్ద కుమార్తెకి, అలాగే కోడలకు కూడా మరి శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం. అటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మరి మిథున రాశి వారికి స్త్రీల వల్ల లాభం ఉంటుంది, అలాగే సంతానంలో స్త్రీ సంతానం వల్ల లాభం ఉంటుంది, అలాగే ఆంటీలు ఉన్నా, లేదంటే సిస్టర్స్ ఉన్నా, అక్కలు చెల్లెళ్ళు ఉన్నా కూడా మరి మాతృ సమానులైన స్త్రీలు కూడా శుక్రుడు ద్వారా కారకత్వం ఉంటుంది. కాబట్టి వీళ్ళ సహకారం మీకు 100% లభిస్తుంది. ఇంకా వ్యక్తిగతంగా బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత శ్రమకు తగిన ఫలితం, మీ కృషికి తగిన లాభం కలుస్తూ ఉంటుంది. అలాగే శుక్రబుధులు కలిసి ఉండడం వల్ల మనసులో ఏదైతే మీరు సాధిద్దాం అనుకున్నారో అవి మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా బాగా ఇంపార్టెంట్గా మనం ఆలోచించాలంటే గృహయోగం లేదా వాహన యోగం. అది మీ అభిరుచిని బట్టి, మీ హోదాను బట్టి, మీ స్థాయిని బట్టి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి ఈ బుధుడు లాభస్థానంలో ఉంటూ వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే కంపల్సరీగా మరి ఈ 15 రోజుల్లో జాతకుడికి మరి గృహయోగం లాంటిది ఏర్పడవచ్చు, లేదంటే వాహనం కొనుక్కోవచ్చు. మొత్తం మీద ఏంటంటే ఈ సంబంధించిన వ్యవహారాల్లో జాతకుడికి ఇన్వెస్ట్ చేయడం కానీ, రావడం కానీ కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది. లేదంటే మరి ఇమీడియట్గా కొనుక్కోకపోయినా మరి కొంతకాలం తర్వాత ఒక వాహనం తీసుకునే విధంగా ఒక వాహనాన్ని అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం కానీ, లేదా నిర్మాణంలో కట్టడంలో ఉన్నటువంటి ఏదైనా ఒక అపార్ట్మెంట్ని కానీ, లేదంటే ఒక ఇంటి స్థలాన్నైనా సరే మరి ఈ వారం జాతకుడు ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మరి ఏదో ఒక స్థిరాస్తి లేదా వాహనం జాతకుడికి ఏర్పడే అవకాశం ఉన్నది. ఇంకా వ్యయస్థానాన్ని పరిశీలించినప్పుడు బుధుడు అది రవి ప్లస్ గురువు 12వ స్థానంలో ఉన్నారు. అంటే రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉండదంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు అలాంటివి ఏమైనా చెల్లించడం, అలాగే వైద్యపరమైన ఖర్చులు తండ్రి గారికి కానీ, తండ్రి సమాన వ్యక్తులకు కానీ, ఇంట్లో పిల్లలకు కానీ అనుకోకుండా వైద్యుల్ని సంప్రదించడం, వాళ్ళ ఆరోగ్యం కోసం తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తృతీయాధిపత్యం కూడా రవికి ఉండడం వల్ల మీ తోడబుట్టిన వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ వైద్యపరమైనటువంటి ఖర్చులు తప్పకపోవచ్చు. అలాగే మన యొక్క స్టేటస్ పెంచుకునే నిమిత్తం మరి అధికారులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ ఏదైనా పార్టీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ, మొత్తం మీద వాళ్ళ కొరకు కూడా
కొంత మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఈ ట్యాక్సులు చెల్లించవలసి ఉంటుంది. అలాగే మరి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కూడా కొంత నష్టపోవచ్చు. తృతీయాధిపతి వెయిన్లో ఉన్నప్పుడు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, స్నేహితుల వల్ల కూడా కొంత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. గురువు ముఖ్యంగా దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు 12లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో జాతకుడు మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మంచి కార్యక్రమాల కొరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. దైవ కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి ఇన్వెస్ట్ చేయడం, పిల్లల యొక్క చదువు కోసం, దేవాలయంలో పూజలు అర్చనలు చేయడానికి. సో ఏదైనా తప్పనిసరి ఖర్చు, మంచి ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ రెండు ముఖ్యంగా కలిసి ఉండడం వల్ల, రవి గురులు కలిసి ఉండడం వల్ల ఏదైనా ఒక మంచి దేవాలయంలో ఏదైనా పూజలు చేయించుకోవడం కానీ, డొనేషన్ ఇవ్వడం కానీ, అక్కడ ఏమైనా కొద్దిగా అన్న సంతర్పణలను చేయడం కానీ మొత్తం మీద చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఖర్చు సద్వినియోగం అవుతుంది. ఇది కంపల్సరీగా ఫ్యూచర్లో ఉపయోగపడే ఖర్చు కాబట్టి ఆ విధంగా మంచిగా ఉంటుంది. దానివల్ల అందరూ కూడా మంచిగానే అని చెప్పుకునే అవకాశం ఉంది. మొత్తం మీద లాభస్థానం బాగుంది, వ్యయ స్థానం బాగుంది. ఇక దశమంలో కుజుడు, రాహు కలిసి ఉండడం వల్ల వృత్తిలో ఒక విధమైన పోటీ ఏర్పడడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి వృత్తిపరంగా కొంత కొలీగ్స్ వల్ల కానీ, సహ ఉద్యోగుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సరే ఎంత కష్టపడ్డా కూడా వృత్తిలో తగిన గుర్తింపు రావడం లేదు, కొంత అభివృద్ధి రావడం లేదనేటువంటి అసహనం జాతకుడికి ఏర్పడడం వల్ల ఈ ఉద్యోగం మార్పు కొరకు ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అవసరమైతే వేరే జాబ్ కూడా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు, రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ,
లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.